హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం సెషన్లో 7th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ యాజ్ వెల్ as మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అంటే ఈరోజు ఈవినింగ్ 4:30 to 5:30 మీకు కరెంట్ అఫైర్స్ లైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ ఇంకా ఏంటంటే లైక్ వీ వర్ ప్లాన్డ్ ఈవెన్ టు గెట్ టు ఇంటరాక్ట్ విత్ యూ. సో మీతో ఇంకా ఇంటరాక్షన్ కోసం అండ్ యాజ్ వెల్ as ఈవెన్ యూ కెన్ రైజ్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ ద లైవ్ సెషన్. సో మీకు ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్స్ కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ 4:30 to 5:30 మీకు లైవ్ సెషన్స్లో మీట్ అవ్వడం జరుగుతుంది రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్. అండ్ నా ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే 7th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ని ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఈవెన్ మీకేంటంటే కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ కానివ్వండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తూ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ నా ఈవెన్ రిగార్డింగ్ ఈరోజు ఏంటంటే మనం సెషన్స్లో డిస్కస్ చేసేది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేసినట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ఏంటంటే పాస్ట్ 1 వీక్ నుండి ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈవెన్ వాటి బేసిస్ పైన కూడా మీకు క్వశ్చన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ నుండి మీకు ఏ విధంగా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, ఒక ఫార్మాట్ అండ్ ఓవర్వ్యూ గురించి క్లియర్గా ఒక ఐడియా ఇవ్వడం కోసమే మీకు ప్రాక్టీస్ సెషన్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ లెట్ us డిస్కస్ ద కాన్సెప్ట్ అండర్ నేషనల్ న్యూస్. సో మనకి ఈరోజు నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే టెంపుల్ 360 పోర్టల్ అనే ఒక కొత్త కాన్సెప్ట్. సో మరి ఇదేంటంటే టెంపుల్ 360 పోర్టల్ అన్నాం. సో మీకు అర్థమవ్వాలి టైటిల్లోనే టెంపుల్ 360 అన్నాం, విచ్ రిప్రజెంట్స్ టెంపుల్స్ అండ్ ద పిల్గ్రిమేజ్ సైట్స్ ఇన్ ఇండియా. మరి ఈ పోర్టల్ అనేది ఎలా యూస్ అవుతుంది, అసలు ఎలాంటి ఒక ఆబ్జెక్టివ్తో ఈ పోర్టల్ని డిజైన్ చేయడం జరిగింది, మరి రీసెంట్గా మనకి టెంపుల్ 360 పోర్టల్ని ఎవరు లాంచ్ చేయడం జరిగింది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా టెంపుల్ 360 అనేది రీసెంట్గా మనకి లాంచ్ చేసింది కూడా బై యూనియన్ కల్చర్ మినిస్ట్రీ అనమాట. అండ్ విచ్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీనాక్షి లేఖి గారు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు తన యొక్క ఇమేజ్ని కూడా చూడొచ్చు, దట్ ఈస్ రిగార్డింగ్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ విచ్ ఇస్ ఫర్ కల్చర్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇస్ మీనాక్షి లేఖి. దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ హియర్, యాక్చువల్గా మనకి ఆబ్జెక్టివ్ తెలియాలి, రైట్? వీ హ్యావ్ డన్ విత్ మినిస్ట్రీ అండ్ ఆల్ అబౌట్ ద మినిస్టర్, ఎవరు లాంచ్ చేశారు ఏంటి అనేది. కానీ ఈ టెంపుల్ 360 పోర్టల్ అనేది ఏ విధంగా యూస్ అవుతుంది పబ్లిక్కి అండ్ దీని గురించి వెళ్ళినట్లయితే దిస్ ఇస్ యాక్చువల్లీ ద యునిక్ పోర్టల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ అండ్ పిల్గ్రిమేజ్ సైట్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో సో ఆ టెంపుల్స్ని ఆన్లైన్ దర్శనం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో లైక్ ఈ ప్రసాద్ కానివ్వండి, ఈ దర్శన్ అండ్ ఈ హారతి, సో సర్టన్ అంటే కొన్ని సర్వీసెస్లో కూడా ఏంటంటే మనం త్రూ ద వర్చువల్ ఫార్మాట్లో మనం ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా పార్టిసిపేట్ చేసే ఒక అవైలబిలిటీ అనేది రీసెంట్గా మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా అందించబోతుంది మనకి గవర్నమెంట్. అండ్ ఏంటంటే మరి ఈ యొక్క పర్టిక్యులర్ ఆబ్జెక్టివ్ చెప్పాను కదా, అక్రాస్ ద కంట్రీలో ఉన్న పిల్గ్రిమేజ్ సైట్స్ అయినా టెంపుల్స్లో అయినా కూడా ఆన్లైన్ దర్శన్ ఆఫ్ టెంపుల్స్ అనేది ప్రామినెంట్ pilgrimage site at any time from anywhere wherever they can feel their like or comfortable places. సో ఎక్కడ నుండైనా ఇప్పుడు మనం లైవ్గా ఈ యొక్క అన్ని సర్వీసెస్ని టెంపుల్లో అందించబోతున్నారు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇండివిజువల్స్ కూడా లైక్ వెరెవర్ యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్. సో మీరు ఎక్కడున్నా కూడా ఏ చోటు ఉన్నా, సపోజ్ ఇప్పుడు మనకి చార్ధమ్ టెంపుల్స్ ఉన్నాయి, సో వాటిని మనం లైవ్గా అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ ఏవైనా, పూరి జగన్నాథ్ యాత్ర జరుగుతుంది, సో మనం అది లైవ్గా వాచ్ చేయడానికి ఇప్పుడు ఈ యొక్క టెంపుల్ 360 పోర్టల్ ద్వారా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో దాట్ వీ కెన్ వాచ్ అనమాట. సో అదే టెంపుల్ 360 పోర్టల్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్.
అండ్ ఏంటంటే అదర్ ఏరియాస్కి వెళ్ళినట్లయితే మరి ఏ విధంగా మనం లైవ్గా చూడొచ్చు అంటే లైవ్ కెమెరాస్ అనేవి టెంపుల్స్లో ఇన్స్టాల్ చేస్తారు. సో అక్కడ జరుగుతున్న సర్వీసెస్ని, మనకి జరుగుతున్న రిచువల్స్ని డైరెక్ట్గా లైవ్లో మనం చూసే ఛాన్సెస్ అనేవి టెంపుల్ 360 పోర్టల్ ద్వారా అందించబోతున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టెంపుల్ 360 పోర్టల్. అండ్ ఈవెన్ చూసుకున్నట్లయితే కూడా ఈ ఆన్లైన్ దర్శనం అన్నాం కదా, సో 24/7 అవైలబుల్గా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా కూడా ఆన్లైన్ దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క టెంపుల్ 360 పోర్టల్ ద్వారా. మరి ఇలాంటి ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది ప్రస్తుతం ఈ ఇయర్ ఎందుకు తీసుకొచ్చారు అంటే దిస్ ఈజ్ ఆల్సో అండర్ ద పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. మనకు తెలిసిందే 75 ఇయర్స్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్, అందులో భాగంగానే ఈ టెంపుల్ 360 పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టెంపుల్ 360 పోర్టల్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే స్టేట్ న్యూస్ ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఉంది. సో ఈవెన్ ఇక్కడ మన కన్సిడరేషన్లోకి వెళ్ళినట్లయితే ఆల్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. మరి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఎందుకు కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది వర్చువల్గా 13 న్యూ డిస్ట్రిక్ట్స్ని ఇనాగరేట్ చేసింది. ప్రీవియస్గా అన్ని డిస్ట్రిక్ట్స్ ఉండింది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. అండ్ నౌ 13 న్యూ డిస్ట్రిక్ట్ని యాడ్ చేశాక ఓవరాల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఆంధ్రప్రదేశ్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మీకు డీటెయిల్గా వెళ్ళినట్లయితే క్రియేషన్ ఆఫ్ న్యూ డిస్ట్రిక్ట్స్ అనేది మనకి అండర్ విచ్ అమెండ్మెంట్స్ కానీ ఆర్టికల్స్ ఏవైనా ఇంక్లూడ్ అయ్యాయా, దీనిలో అసలు ప్రొసీజర్ ఏంటి న్యూ డిస్ట్రిక్ట్స్కి అనేది ఇప్పుడు మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా 13 న్యూ డిస్ట్రిక్ట్స్ని వర్చువల్గా ఇనాగరేట్ చేశారు. అండ్ ఈవెన్ కంప్లీట్ లిస్ట్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. దట్ ఈస్ 13 డిస్ట్రిక్ట్స్ నేమ్స్ కూడా న్యూగా ఏవైతే ఫామ్ అయ్యాయో. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి 13 న్యూ డిస్ట్రిక్ట్స్ అన్నాం, ప్రీవియస్గా కూడా 13 ఉండే. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అని క్వశ్చన్ వస్తే టోటల్ 26 డిస్ట్రిక్ట్స్ అనమాట. న్యూగా ఫామ్ అయిన డిస్ట్రిక్ట్స్ అని క్వశ్చన్ రైజ్ చేస్తే 13 డిస్ట్రిక్ట్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈ న్యూ డిస్ట్రిక్ట్స్ అనేది క్రియేట్ అయింది కూడా యూజింగ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ అ గైడ్గా దీన్ని కన్సిడర్ చేసుకుంటూ న్యూ డిస్ట్రిక్ట్స్ని ఫామ్ చేశారు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనకి 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అది కూడా పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించి. సో ఈవెన్ ఇక్కడ మనకి ఏంటంటే 3 టైర్ సిస్టమ్ అనేది ఉంది, సెంటర్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, రైట్? జిల్లా పరిషత్ జోన్స్ అంటుంటాం. సో ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఏదైతే ఉందో 3 టైర్ సిస్టమ్, అది 3rd టైర్ అనమాట. సెంటర్ ఫస్ట్ టైర్, స్టేట్ సెకండ్ టైర్ అండ్ మనకి డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏంటి 3rd టైర్. సో ఈ 3 టైర్స్లో ఏంటంటే 3rd టైర్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఇక్కడ క్రియేషన్ ఆఫ్ న్యూ డిస్ట్రిక్ట్స్ అనేది ఏదైతే ఉందో ఈవెన్ యూ నీడ్ టు కన్సిడర్ ఏ విధంగా న్యూ డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేస్తారు అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవెన్ జస్ట్ దిస్ క్యాన్ బి డన్ ఐదర్ త్రూ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, లేదు అన్నప్పుడు ఆర్ బై పాసింగ్ ఎ లా ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. సో ఇలాంటి ఒక ప్రొసీజర్తో అంటే జస్ట్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, మనకి ఒక లాని పాస్ చేస్తూ న్యూ డిస్ట్రిక్ట్స్ని కూడా వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. మరి సెంటర్ రోల్ అనేది ఇందులో ఉంటుందా? నో, స్టేట్స్ ఆర్ ఫ్రీ టు ఫార్మ్ దేర్ న్యూ డిస్ట్రిక్ట్స్ ఐదర్ దే కెన్ దట్ ఈస్ డన్ త్రూ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, లేదంటే ఆర్ బై పాసింగ్ ఏ లా. సో ఇది మనకి ప్రొసీజర్ అనమాట న్యూ డిస్ట్రిక్ట్స్ని ఫ్రేమ్ చేయడంలో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఫామ్ చేసిన 13 న్యూ డిస్ట్రిక్ట్స్. లిస్ట్కి వెళ్ళినట్లయితే జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ ద లిస్ట్ ఆఫ్ 13 న్యూ డిస్ట్రిక్ట్స్. ఈవెన్ మీకు కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి ఆల్ 13 న్యూ డిస్ట్రిక్ట్స్ నేమ్స్. అంటే మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీకు ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రీసెంట్గా 2022లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో? 13. మరి ఇప్పుడు ఓవరాల్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎన్ని యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో అంటే 26 డిస్ట్రిక్ట్స్ అనమాట. క్లియర్ కదా? ఇఫ్ పాసిబుల్ మీరు ఈ లిస్ట్ అనేది కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రిగార్డింగ్ స్టేట్ ఎగ్జామ్స్లో మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనం బుక్స్ అండ్ ఆథర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్న బుక్ టైటిల్ వచ్చేసి డీకోడింగ్ ఇండియా బాబుడోమ్. యాక్చువల్గా దీన్ని ఆథర్ చేసింది కూడా ఎవరు అంటే మనకి అశ్విని శ్రీవత్సవ గారు రీసెంట్గా ఈ పర్టికులర్ బుక్ యొక్క ఆథర్. మరి ఈ బుక్లో అసలు వేటిని డిస్క్రైబ్ చేయబోతున్నారు, ఎలాంటి ఏరియాస్లో ఫోకస్ జరిగింది, యాక్చువల్గా ఆథర్ డిస్క్రైబ్ చేసిన దాంట్లో అనేది ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఇందులో ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ అన్నారు. అంటే ఇందులో కవర్ చేసేది ఏంటి అంటే మనకి యాక్చువల్గా అశ్విని శ్రీవత్సవ గారు జర్నలిస్ట్, యాజ్ వీ నో దాట్. సో ఇది తన యొక్క ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బుక్ అనమాట.
వేటి గురించి కవర్ చేస్తుంది అంటే ఇండియాలో ఉన్న బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ ఇండియాని ఫోకస్ చేస్తూ ఈ యొక్క బుక్ని తను రచించడం జరిగింది. అండ్ ఏంటంటే తను ఎలాంటి ఏరియాస్లో ఫోకస్ చేస్తుంది బ్యూరోక్రటిక్ సిస్టమ్ అన్న అందులో కూడా మళ్ళీ హైలైట్ చేసేది తను ఇండియాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ అస్ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నెన్స్ ఫ్రమ్ కామన్ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కామన్ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అవనివ్వండి, ఫంక్షనింగ్ అవనివ్వండి, గవర్నెన్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఈ బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ ఇండియాని కవర్ చేస్తూ ఈ బుక్ని తను డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈవెన్ ఆథర్ ఇందులో రికమెండ్ చేసింది కూడా ఒక 15 సూత్రాస్ అనమాట. అంటే ఇక్కడ మనకి కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించే విధంగా అసలు ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇండియాలో ఎలా ఉండాలి అని తను ఫోకస్ చేస్తూ ఒక 15 సూత్రాస్ని కూడా తను రికమెండ్ చేశారు ఈ పర్టిక్యులర్ బుక్లో. అండ్ యాజ్ వెల్ అస్ ఆ 15 సూత్రాస్ మరి వేటికి యూజ్ అయ్యే విధంగా అంటే ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే టు అచీవ్ గుడ్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విచ్ కెన్ బ్రింగ్ ఇన్వెస్ట్మెంట్ బై బూస్టింగ్ దట్ ఈస్ రిగార్డింగ్ ద బిజినెస్ మెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. సో మనకి ఇలాంటి ఏరియాస్ని ఫోకస్ చేస్తున్న ఒక 15 సూత్రాస్ని కూడా ఈ యొక్క బుక్లో తను డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో అదే మనకి డీకోడింగ్ ఇండియన్ బాబ్రమ్ అనేది అశ్విని శ్రీవత్సవ గారు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ డేస్. మరి ఇంపార్టెంట్ డేస్లో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ 2022. ఇంటర్నేషనల్ స్పోర్ట్ అన్నారు. దట్ ఈస్ ద డే విచ్ ఇస్ ఫోకసింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఇంకా పీస్. అండ్ దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, ఏదైనా థీమ్ కన్సిడర్ చేశారా పర్టిక్యులర్ ఇయర్కి, మరి దెన్ ఇంపార్టెంట్ డేస్ అన్నాం కాబట్టి ఇక్కడ డేట్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. దెన్ డేట్ గురించి వెళ్ళినట్లయితే అసలు అదే పర్టిక్యులర్ డేట్ని ఎందుకు సెలెక్ట్ చేశారు, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా ఈరోజు మనం సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ డే ఏంటి మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అన్నారు. దట్ ఈస్ ఆన్ April 6th అన్నారు. వై ఆన్ April 6th? ఇక్కడ మనకి హిస్టరీకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా 2013లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటది April 6th ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ విచ్ ఇస్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అనేది డిక్లరేషన్. అంటే ఎవ్రీ ఇయర్ ఈ యొక్క డేని సెలబ్రేట్ చేయాలి అని. ఎప్పుడది 2013లో. కానీ ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసింది ఎప్పుడు, ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసింది 2014లో. అర్థమైంది కదా. 2013లో డిక్లరేషన్ అనేది మనకి వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్, వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ వచ్చేసి మనకి UNGA. సో ఇందులో UNGA అనేది 2013లో డిక్లరేషన్ ఇస్తే 2014లో మనకి ఏంటంటే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఎందుకోసం 6th ఏప్రిల్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిక్లరేషన్ ఇచ్చింది అంటే దట్ ఈస్ April 6th రోజున మనకి 1896లో ఫస్ట్ టైం మోడర్న్ ఒలింపిక్స్ అనేవి అథెన్స్లో జరిగిన సంగతి మనకి తెలిసింది. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకోండి. ఫస్ట్ టైం ఈ మోడర్న్ ఒలింపిక్స్ అనేవి అథెన్స్లో జరిగాయి. అది కూడా 1896లో April 6th రోజున జరగడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అందుకోసమే April 6th కన్సిడర్ చేస్తూ, అంటే ఇక్కడ మనకి డిక్లరేషన్ ఏంటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ విచ్ ఇస్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క April 6th సెలెక్ట్ చేయడం జరిగింది. అర్థమైంది కదా క్లియర్గా కాన్సెప్ట్ మీకు, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకోసం 6th ఏప్రిల్ అనేది. అండ్ ఈవెన్ మనకు వెళ్ళినట్లయితే కాన్సెప్ట్కి, సో యాక్చువల్గా ఆబ్జెక్టివ్ వచ్చేసి ఒక అవేర్నెస్ని రైజ్ చేయడానికి, దేనికి సంబంధించి ఈ స్పోర్ట్స్ ద్వారా, దట్ ఈస్ రిగార్డింగ్ డెవలప్మెంట్ అండ్ పీస్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద పొటెన్షియల్. అంటే స్పోర్ట్స్ యొక్క పొటెన్షియల్కి సంబంధించి అవి ఏ విధంగా మనకి ఈ ప్లానెట్లో పీస్ ఇంకా డెవలప్మెంట్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతున్నాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలా ఈ యొక్క ఇంపార్టెంట్ డే మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అనేది April 6th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ యాజ్ వెల్ అస్ ఇక్కడ ఒక అడాప్షన్ అనేది ఏంటి అంటే సిగ్నిఫై చేసేది కూడా స్పోర్ట్ కెన్ హ్యావ్ ఆన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అంటే మనకి ఏ విధంగా డెవలప్మెంట్స్ అంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించి, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మనకి ఈ యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది స్పోర్ట్స్ ద్వారా ఉంది. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ని అడాప్ట్ చేసుకోవడంలో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. లైక్ రిగార్డింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్కి సంబంధించి కూడా. అందుకోసమే ఈ యొక్క ఇంపార్టెంట్ డే అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ దెన్ మరి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు, ఫైన్ అండ్ గుడ్. కానీ 2022 యొక్క థీమ్ ఏంటి? థీమ్కి వెళ్ళినట్లయితే మనకి సెక్యూరింగ్ అ సస్టైనబుల్ అండ్ పీస్ఫుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్ విచ్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది 2022 యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్ ఏరియా. చూడండి ఒకసారి ఇక్కడ, సెక్యూరింగ్ అ సస్టైనబుల్ అండ్
పీస్ఫుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్పోర్ట్ అనేది 2022 యొక్క థీమ్ కన్సిడర్ చేయండి. కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్పోర్ట్స్ యొక్క సెంటెన్స్ని కన్సిడర్ చేస్తూ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే వినయ్ మోహన్ క్వాత్రా గారు రీసెంట్గా న్యూ ఫారెన్ సెక్రటరీగా అపాయింట్ అవ్వబోతున్నారు అనే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటది? న్యూ ఫారెన్ సెక్రటరీగా. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఇలాంటివి కొన్ని లైక్ ఒక హైయెస్ట్ పొజిషన్ డిస్కస్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ఎవరైతే పర్సన్ అపాయింట్ అయ్యారో ఆ పర్సన్కి సంబంధించిన హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటది? ఇక్కడ యాక్చువల్గా ఫోకస్ చేయండి, విచ్ ఇస్ రిగార్డింగ్ ద హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పర్సన్. ఆ పర్సన్ ఎవరు మనకి ఇక్కడ ఉంది, ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది వినయ్ మోహన్ క్వాత్రా గారు. సో ప్రీవియస్గా తను ఎలాంటి ఏరియాస్లో వర్క్ చేశారు, బేస్డ్ ఆన్ ఎలాంటి యొక్క ఎక్స్పీరియన్సెస్ అండ్ తన యొక్క వర్కింగ్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్న తర్వాతే మీకు ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇలాంటి ఒక హైయెస్ట్ పొజిషన్కి నార్మల్గా ఏంటంటే ఎవరిని అపాయింట్ చేయడం జరగదు. ఎమినెంట్ పర్సన్స్ని, వాళ్ళకి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కానీ వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ పర్టికులర్గా అలాంటి ఫీల్డ్కి సంబంధించి ఉంటేనే ఇలా ఒక హైయెస్ట్ పొజిషన్స్కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అపాయింట్ చేసిన ఎవరు మనకి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా వినయ్ మోహన్ క్వాత్రా గారిని దట్ ఈస్ ప్రీవియస్గా మనం వెళ్ళినట్లయితే కంట్రీ యొక్క దట్ ఈస్ రిగార్డింగ్ ద అంబాసిడర్ టు నేపాల్ అనమాట. తనని ఇప్పుడు న్యూ ఫారెన్ సెక్రటరీగా అపాయింట్ చేయబోతుంది. కానీ తను ఎప్పుడు ఛార్జ్ తీసుకోబోతున్నారు అంటే ఏప్రిల్ 30న యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే న్యూ ఫారెన్ సెక్రటరీ ఉన్నారో దట్ ఈస్ రిగార్డింగ్ హర్షవర్ధన శ్రింఘల గారు తను రిటైర్ అవ్వబోతుంది 30 ఏప్రిల్న. సో 30th ఏప్రిల్న ఇంకా మనకి యాక్చువల్గా ఇక్కడ వినయ్ మోహన్ క్వాత్రా గారు ఛార్జ్లోకి రాబోతుంది. తన యొక్క రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఈ పర్సన్ అది పొజిషన్లోకి వెళ్తున్నారు. కానీ రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్లో మరి ఎందుకు ఇప్పుడే అపాయింట్ అయ్యారా అంటే ఇప్పుడు ఇంకా అపాయింట్ అవ్వలేదు. కానీ ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అండ్ డిక్లరేషన్ అనేది ఇచ్చింది. అంటే తన యొక్క రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ ఈ పొజిషన్లోకి రాబోతున్న పర్సన్ వినయ్ మోహన్ క్వాత్రా గారు అని. దెన్ ఇప్పుడు మనకి కాన్సెప్ట్ గురించి క్లియర్ ఉంది. కానీ పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే ప్రీవియస్గా తను వర్క్ చేసింది కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో వర్క్ చేశారు అండ్ ఐఎఫ్ఎస్గా కూడా తను వర్క్ చేశారు. యాక్చువల్గా తను ఇండియన్ ఫారెన్ సర్వీస్లో యాజ్ అన్ ఆఫీసర్ అండ్ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కూడా వెళ్ళినట్లయితే 32 years of experiences work in the range of assignments and as well 2015 and 2017లో తను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా వర్క్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈవెన్ దాని తర్వాత 2017 వరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో వర్క్ చేశాక ఫ్రాన్స్కి తను అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి ఈ ఫారెన్ సర్వీసెస్ సంబంధించి తనకి చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. తను ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఇలా వేరియస్ ఏరియాస్ని కన్సిడర్ చేసుకున్న తర్వాతే మనకి ఏంటంటే ఈ యొక్క పొజిషన్ వచ్చేసి న్యూ ఫారెన్ సెక్రటరీగా ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా వినయ్ మోహన్ క్వాత్రా గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఐ హోప్ దట్ యు ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ అండ్ యు ఆర్ గెటింగ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది. మన యొక్క తెలిసిందే మనకి ఇండియాలో కూడా రిగార్డింగ్ మన కంట్రీ గురించి వెళ్ళినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అని. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఈరోజు ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో ఉంది కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. అదేంటంటే ఈవెన్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రీసెంట్గా మార్చ్ గురించి లైక్ మనకి మార్చ్ కన్సిడరేషన్లోకి వెళ్ళినట్లయితే 7.6% అనమాట. అంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కానీ మనలా ఇండియా లాంటి ఒక పూర్ కంట్రీకి ఇది ఒక హై రైజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే మీకు అర్థమై ఉండొచ్చు బికాస్ ప్రీవియస్గా ఫిబ్రవరి మంత్లో 8.1% ఉండింది. కానీ ఇప్పుడు మార్చ్లో 7.6% అండ్ దిస్ ఇస్ ఫైన్ అండ్ డిక్రీస్ అనేది ఉంది, రిడక్షన్ అనేది ఉంది. కానీ ఏంటంటే ఇంకా రిడక్షన్ అనేది జరగాలి, ఎక్కువ రిడక్షన్ జరగాలి. అంటే ఈ పాండమిక్ తర్వాత ఇదొక గెటింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు మనం. అన్ఎంప్లాయ్మెంట్ అనేది మళ్ళీ వెళ్తుంది. కానీ ఏంటంటే ఇంకా లైక్ ఈ యొక్క 7.6% అనే ఒక న్యూమరికల్ టర్మ్ కూడా మనకి కనిపించకూడదు. లైక్ ఇది ఇంకా డిక్రీజ్ ఉండాలి. దట్ మీన్స్ ఇట్ షుడ్ బీ ఇన్ అ లో ప్లేస్. ఎప్పుడు కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనే ఒక పర్సంటేజ్ అనేది మనకి దట్ ఇట్ షుడ్ బి డిక్రీజ్ అనమాట. రేషియో అనేది డిక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. రైట్. సో అదన్నమాట మేజర్ కాన్సెప్ట్. కానీ ఫిబ్రవరి మంత్కి కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ 7.6% అనేది మార్చ్ యొక్క రిపోర్ట్ అనమాట అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇండియాలో. మరి ఈ డేటాను ఎవరు రిలీజ్ చేశారు అంటే దిస్ ఇస్ ద డేటా యాజ్ పర్ ఫర్ ద
SCMIE. సో CMIE అంటే మనకి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీని మానిటర్ చేసే సెంటర్ ఏదైతే ఉందో సో అది రీసెంట్గా ఒక రిపోర్ట్ని డేటాని రిలీజ్ చేసింది. సో ఆ డేటా ప్రకారం మార్చ్ మంత్కి కన్సిడర్ చేసుకుంటే ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతం ఎంత 7.6% అనేది ఇండియాలో ఉన్న ప్రస్తుతం అన్ఎంప్లాయ్మెంట్. అండ్ దెన్ మరి ప్రీవియస్గా ఏంటి మనకి ఫిబ్రవరిలో చూసుకుంటే 8.10% అనమాట. మరి ఈ రిపోర్ట్ అదర్ దాన్ కూడా చూస్ చేసింది ఏంటి అంటే ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది లైక్ కంట్రీలో ఫాలో అవుతుంది. కానీ ఏంటంటే స్టిల్ ఇది ఇంకా హైయే బికాస్ మన ఇండియా అనేది మనకు తెలిసిందే స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని. అండ్ యాజ్ వెల్ అస్ ఈ డిక్రీజ్ ఇన్ రేషియో అనేది మనకి ఎకానమీ అనేది మళ్ళీ లైక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటి మనకి ఇంకా ఎకానమీ తగ్గుతున్నట్టు. కానీ ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యొక్క రేషియో అనేది డిక్రీజ్ అవుతుంది అంటే కంట్రీ యొక్క ఎకానమీ అనేది మళ్ళీ పాండమిక్ అంటే 2 years తర్వాత మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది. సో అంటే మనకి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యొక్క డేటా కన్సిడర్ చేసుకుంటే ఈవెన్ మనం ఎకానమీని కూడా లైక్ ఒక ఎస్టిమేషన్ అనేది చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ దెన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి రేషియో గురించి డిస్కస్ చేసాము 7.6% ప్రస్తుతం మార్చ్ మంత్కి సంబంధించి అని. కానీ మరి స్టేట్ వైజ్కి వెళ్ళినట్లయితే ఇండియాకి సంబంధించి హర్యానా అనేది హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది మార్చ్ మంత్లో కన్సిడర్ చేసుకుంటే. అదెంత అంటే మరి 26.7%తో హర్యానా అనేది హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో ఉండింది. అండ్ ఫాలోడ్ బై రాజస్థాన్, దెన్ జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, త్రిపుర అండ్ వెస్ట్ బెంగాల్లో 5.6% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రికార్డ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ రిగార్డింగ్ ద డేటా ఆఫ్ CMIE అండ్ అది కూడా గుర్తుపెట్టుకోండి విచ్ ఈస్ రిగార్డింగ్ ద మార్చ్ మంత్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నౌ ఎవ్రీ వన్ గెట్ రెడీ టు ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్స్. సో ఇది వరకు మనం ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో వాటి బేసిస్ పైన అండ్ యాజ్ వెల్ అస్ పాస్ట్ 1 week లైక్ డిస్కస్ చేస్తున్న డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ గురించి కూడా మిమ్మల్ని లైక్ కొన్ని క్వశ్చన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. ట్రై టు ఆన్సర్ ఎవ్రీ వన్. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి ఒక స్టేట్ విట్నెస్ చేశారు. ఏంటది? హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది. అది కూడా రీసెంట్ మంత్ ఆఫ్ మార్చ్ డేటా ప్రకారం వెళ్ళినట్లయితే ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే బీహార్, రాజస్థాన్, హర్యానా ఆర్ త్రిపుర. సో ఈవెన్ గుర్తుపెట్టుకోండి నేను ఈవెన్ ఒక ఫైన్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశాను లైక్ ఒక సిస్టమాటిక్ ఆర్డర్ది. ఇప్పటి వరకు మార్చ్ మంత్ వరకు ఏ యొక్క స్టేట్స్ అయితే హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ని రికగ్నైజ్ చేశాయి ఈ యొక్క డేటాలో ఫాలో అవ్వడం జరిగింది. సో మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ C ఈజ్ యువర్ ఆన్సర్. హర్యానాలో ప్రస్తుతం ఏంటంటే మనం డిస్కస్ చేసాం కూడా 26.7%తో హర్యానా అనేది హైయెస్ట్ రేట్తో లైక్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో ఈ యొక్క లిస్ట్లో ఉండడం జరిగింది. ఏ స్టేట్ అది మనకి? హర్యానా. నెక్స్ట్ మనకి ఏంటంటే రీసెంట్గా ఈ కాన్సెప్ట్ని మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసాము. అదేంటంటే ప్రైమ్ మినిస్టర్స్ ఇప్పటివరకు ఏంటి అంటే ఎవరైతే ఇండియాలో టిల్ దట్ దే హ్యావ్ సర్వ్డ్ అనే వాళ్ళు ఉన్నారో ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్స్లో మేజర్గా వాళ్ళకి ఏంటంటే ఒక మ్యూజియంని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబోతుంది. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని వాళ్ళ లైఫ్ హిస్టరీని షోకేస్ చేసే విధంగా ఈవెన్ మనకి ఒక మ్యూజియంని ఏర్పాటు చేస్తున్నారన్న సంగతి మనకి తెలిసిందే. ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం ఈ కాన్సెప్ట్స్ని ఆల్రెడీ. అండ్ మళ్ళీ ఇక్కడ మీకు క్వశ్చన్ రైజ్ చేశాను. యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్ మీకు ఎంతవరకు కాన్సెప్ట్స్ గుర్తుంటున్నాయి అనేది. హౌ మెనీ ప్రైమ్ మినిస్టర్స్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ఇండియా టిల్ డేట్? ఒకసారి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 12, 16, 14 లేదా 11. జస్ట్ అట్లీస్ట్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. ఏదో కాన్సెప్ట్ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ C. ఇప్పటి వరకు ఇండియాలో సర్వ్ చేసిన ప్రైమ్ మినిస్టర్స్ వచ్చేసి మనకి 14 ప్రైమ్ మినిస్టర్స్ ఇండియా టిల్ డేట్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే rate of unemployment in India within the month of March 2022 which is regarding as per the data of CMIE. And then options కి వెళ్ళినట్లయితే 8.4%, 8.1%, 7.6% or 7.8%. ప్రీవియస్ మంత్లో ఫిబ్రవరి మంత్కి వెళ్ళినట్లయితే మనకి ఉన్న డేటా ఏంటి? 8.10% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో ఉంది. కానీ మరి మార్చ్ మంత్లో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇట్ హ్యాస్ బీన్ డిక్రీస్డ్ కదా. సో ఇక్కడ మనకి ఈ 8.1%, 8.4% ఎలిమినేట్ చేసేయండి.
సో ఇక్కడ మనకి డిగ్రీస్ అయింది కాబట్టి ఐదర్ ఆప్షన్ సి అయినా ఉండొచ్చు ఆన్సర్ మీకు, లేదంటే ఆప్షన్ డి అయినా ఉండొచ్చు. ఒకసారి క్లియర్గా డిఫైన్ చేసుకోండి, గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి. జస్ట్ నో మనం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం, ఎప్పుడో డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ కాదు ఇది. ఆల్రెడీ మనం ఇదివరకే జస్ట్ ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేసాము. ఒకసారి రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంటో ఆన్సర్ అది అంటే మార్చ్ మంత్లో ఇండియాకి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎంతవరకు ఉంది అనేది. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. 7.6% అనేది ప్రస్తుతం ఉన్న మార్చ్ మంత్కి సంబంధించి రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. అర్థమైంది కదా? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అండ్ కల్చర్ రిగార్డింగ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ రీసెంట్గా ఒక వెబ్సైట్ని అండ్ పోర్టల్ని లాంచ్ చేశారు. అదే మనకి టెంపుల్ 360. ఈ టెంపుల్ 360 అనేది ఏంటి, మనకి ఏంటంటే ఆన్లైన్ దర్శనం అనేది ఇండియాలో అక్రాస్ ద కంట్రీ ఉన్న పిల్గ్రిమేజ్ సైట్స్ అవనివ్వండి, ప్రామినెంట్ లేదంటే టెంపుల్స్ అవనివ్వండి, సపోజ్ చార్ధమ్ టెంపుల్స్ ఉన్నాయి. సో అలాంటివి కొన్ని ఏంటంటే మనం అక్కడ జరుగుతున్న రిచువల్స్ని, సర్వీసెస్ని వీ కెన్ వాచ్ అనమాట. 24/7 ఈ పోర్టల్ మనకి అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ పోర్టల్ కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో భాగంగా లాంచ్ చేశారు. మరి ఈ టెంపుల్ 360ని లాంచ్ చేసింది ఏ మినిస్టర్ అని అడుగుతున్నారు మనకి క్వశ్చన్ ఆల్ అబౌట్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే నరేంద్ర సింగ్ తోమర్, ఆర్ ఎల్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, స్మృతి జుబిన్ ఇరానీ, ఆర్ ఎల్స్ మీనాక్షి లేఖి. సో మీకు అట్లీస్ట్ ఇక్కడ స్టాటిక్ పార్ట్ ఐడియా ఉండాలి. ఏంటది? విచ్ ఇస్ రిగార్డింగ్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ ఇండియా. మినిస్టర్ నేమ్స్ లిస్ట్ అనేది ఒకసారి తీసుకోండి. ఆ లిస్ట్ మీకు క్లియర్గా ఉన్నట్లయితే యూ కెన్ డిఫైన్ ఇట్. అదేంటి మనకి యాక్చువల్గా ఆప్షన్స్లో ఆప్షన్ డి అనేది మీ యొక్క ఈ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. మీనాక్షి లేఖి గారు ప్రస్తుతం యాక్చువల్గా మనకేంటి, షీ హ్యాస్ బీన్ లాంచ్ ద పోర్టల్ కాల్ టెంపుల్ 360. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే వరల్డ్ స్లీప్ డే ఈస్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద ఫ్రైడే బిఫోర్ ద స్ప్రింగ్ వర్నల్ ఈక్వినాక్స్ అండ్ విచ్ ఇస్ బీయింగ్ మార్క్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఆఫ్ 2022. క్వశ్చన్ మీకు ఈ కాన్సెప్ట్ మీకు ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈ కాన్సెప్ట్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్లో డిస్కస్ చేయడం జరిగింది. అదేంటంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్కి సంబంధించి, దట్ ఈస్ రిగార్డింగ్ ద వరల్డ్ స్లీప్ డే. ఎవ్రీ ఇయర్ అని క్వశ్చన్ రైజ్ చేస్తున్నప్పుడు మీ ఆన్సర్ వేరే విధంగా ఉండాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే ఫ్రైడే బిఫోర్ మార్చ్ అనేది కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఒకవేళ పర్టికులర్ 2022 అని మెన్షన్ చేస్తే మీ ఆన్సర్ ఏమై ఉండాలి అని. ఆప్షన్స్కి వెళ్తే మీకు గుర్తొస్తుంది అనుకుంటాను. జస్ట్ వన్స్ ఇఫ్ యూ మూవ్ టు ఆప్షన్స్, మార్చ్ 22, మార్చ్ 18, మార్చ్ 17 లేదా మార్చ్ 19. సో మీ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అనమాట. మార్చ్ 18న ఎవ్రీ ఇయర్, దట్ ఇస్ నాట్ ఎవ్రీ ఇయర్, దిస్ విచ్ ఇస్ రిగార్డింగ్ 2022 స్పెసిఫిక్గా మెన్షన్ చేశాం. ఎవ్రీ ఇయర్ అన్నప్పుడు మీరు ఫ్రైడే బిఫోర్ స్ప్రింగ్ వర్నల్ ఈక్వినాక్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్లీ ద మంత్ ఆఫ్ మార్చ్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా న్యూ డిస్ట్రిక్ట్స్ని ఇనాగరేట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ మనకి కొత్తగా ఇనాగరేట్ చేసిన డిస్ట్రిక్ట్స్ ఎన్ని అనేది క్వశ్చన్ అనమాట. ఓవరాల్ అడగలేదు మిమ్మల్ని, ఇప్పటి వరకు ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొత్తగా ఎన్ని యాడ్ చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 11, 12, 13, 14. అట్లీస్ట్ ఇక్కడ మీకు ప్రస్తుతం ఓవరాల్ ఉన్న టోటల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఆంధ్రప్రదేశ్లో 26 డిస్ట్రిక్ట్స్ అనమాట. అండ్ ప్రీవియస్గా ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎన్ని 13. అంటే ఇప్పుడు అట్లీస్ట్ 26 - 13 చేయండి, మీకు వచ్చే ఆన్సర్ ఏంటి 13 కదా. సో కొత్తగా ఫామ్ అయిన డిస్ట్రిక్ట్స్ ఎన్ని మనకి 13 డిస్ట్రిక్ట్స్ అనమాట. ఎక్కడ? అది ఆంధ్రప్రదేశ్లో. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంప్ అనే స్కీమ్ని కూడా అనౌన్స్ చేసింది. దానికి అలొకేట్ చేసిన అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే యునైటెడ్ స్టేట్ డాలర్స్ 701 మిలియన్, యునైటెడ్ స్టేట్ డాలర్స్ 900 మిలియన్, ఆర్ ఎల్స్ 808 మిలియన్, లేదంటే 551 మిలియన్ డాలర్స్. ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ స్టేట్ డాలర్స్ ఆఫ్ 808 మిలియన్ డాలర్స్. అండ్ దెన్ మేజర్గా ఈ యొక్క ర్యాంప్ స్కీమ్ అనేది ఎందుకోసము, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకా ఏంటంటే ఆల్రెడీ మీకు అనౌన్స్ చేశాను, సో విచ్ ఇస్ రిగార్డింగ్ మీకు లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో అది మేము ఈ రోజు నుండి ప్లాన్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ 4:30 to 5:30 మధ్యలో మీకు కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వన్ గెట్ రెడీ. అండ్ ఏంటంటే మీరు ఇక్కడ ఏంటంటే ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా కూడా మనకి ఈ క్విజ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.
Thank you everyone. We will be meeting in the next session, that is through our live session. Until that, stay tuned, stay safe and stay home.